హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మూడు ముళ్ళ బంధం పార్ట్ 1. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇకపోతే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రోమో. ఒకరిని ప్రాణంగా ప్రేమించి మరొకరిని ఇష్టం లేకుండా శారీరకంగా మానసికంగా కుమిలిపోతున్న ఒక అమ్మాయి జీవితం. మరి రాక్షసుణ్ణి మనిషిగా మారుస్తుందా తన ప్రేమ? తన జీవితంలో మళ్ళీ సంతోషం చిగురిస్తుందా? అసలేం జరిగింది అనేదే ఈ స్టోరీ మూడు ముళ్ళ బంధం. అదొక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు. ఆ ఇంటి ముందు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఆ ఇల్లు చూడటానికి చాలా అందంగా అలంకరించబడి ఉంది. ఆ ఇంట్లో ఒక గదిని పూలతో అలంకరించి ఉంది. మల్లెపూల వాసన మనసుకి మత్తెక్కించేలా ఉంది. ఆ గది బాల్కనీలో చేతిలో సిగరెట్ కాలుస్తూ నుంచున్నాడు పెళ్ళికొడుకు. పాల గ్లాస్ పట్టుకుని భయంగా ఆ గదిలోకి అడుగుపెట్టింది పెళ్ళికూతురు. గది తలుపు తెరుచుకుని అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి నిలబడింది. పెళ్ళికొడుకు చేతిలోని సిగరెట్ పడేసి పెళ్ళికూతుర్ని చూస్తూ చేతులు కట్టుకుని తన ముందు నిలబడ్డాడు. పెళ్ళికూతురు తన చేతిలోని పాల గ్లాసు తన ముందు పెట్టింది. పాల గ్లాసు తను అందుకుని సగం పాలు తాగి మిగతా సగం తనకిచ్చాడు. ఆ సగం పాలు తను తాగి గ్లాస్ పక్కన పెట్టింది తను. పెళ్ళికూతురు చెయ్యి పట్టి తన మీదకు లాగి తన మంచం మీద కూర్చుని తన్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అతను. ఇప్పుడు చెప్పు, నేనంటే నీకిష్టమేనా? పెళ్ళికూతురు తల మెల్లగా ఊపుతుంది ఇష్టం అన్నట్టు. నేనేది చేయమన్నా నువ్వు అది చెయ్యాలి. చేస్తావా? చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం? నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేయి, మనకంటూ వస్తాయి కదా. తను అలా కూర్చొనే ఉంది కానీ తీయటం లేదు. తను కోపంగా ఒక్కసారిగా పైకి లేచి పైకిలే అని గట్టిగా అరిచాడు తన మీద. తను భయంగా లేచి నిలబడింది. నేను ఏది చెప్తా అన్నా అది చేస్తా అన్నావు కదా. ఓ, నా చేత్తో తీయాలని ఆగావు కదా. సరే, నీ ఇష్టం, నేనే తీస్తాను. అది అది ఇప్పుడే మనకి ఏది వద్దు ప్లీజ్ అని అంటుంది తను. అతడు నాకు ఇప్పుడే కావాలి అంటూ తన మీదకి వెళ్తున్నాడు. అమ్మాయి ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ గోడ తగిలి ఆగిపోయింది. అతడు ఆమె దగ్గరగా వచ్చి తన నడుము మీద చెయ్యి వేసి తన మీదకు లాక్కుని, ఏంటి దూరంగా వెళ్తున్నావు? వెళ్తే నేను వదిలేస్తా అనుకున్నావా అని అన్నాడు. మెల్లగా తన మీదకు వెళ్ళి తన మెడ మీద తన పెదవులతో రాస్తూ మెడలోని నగలు తన పంటితో తీశాడు. చెవి కమ్మలు గాజులు అలా ఒక్కొక్కటి తీసి తన చేతి వేళ్లతో నడుము మీద రాస్తూ గట్టిగా అదిమాడు. అది తనకి చాలా నొప్పిగా ఉంది. తన కంట్లో నుంచి నీళ్లు అతడి చేతిపై పడుతున్నాయి. అతడు ఇంకా గట్టిగా పట్టుకున్నాడు తన్ని. తను అది భరించలేకపోతుంది. ప్లీజ్ ప్లీజ్ వదలండి అని అంటుంది. తన కళ్ళల్లోకి చూస్తూ తన పెదవులపైన ముద్దు పెట్టుకున్నాడు అతను. తను ఎంత గట్టిగా గింజుకుంటున్నా వదలకపోగా ఇంకా గట్టిగా తనకి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు. కాసేపటికి వదిలి తన్ని ఎత్తుకుని బెడ్ మీద పడేశాడు. తనకు లేచే అవకాశం లేకుండా తన మీదకి చేరి తనకు నచ్చిన విధంగా తన్ని ఆక్రమించుకున్నాడు. ఆమె ఏడుపు తన్ని ఏమాత్రం కరిగించలేదు. తన మీద ఉన్న కోపాన్ని తన శరీరం మీద తన పంటి ఘాట్లతో చూపించాడు. ఆ రాత్రి తన రోదన అరణ్య రోదనే అయ్యింది. ఆ చీకటి గదిలో తన బట్టలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియలేదు. తన ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు. తన ఇష్టంతో పని లేకుండా తన్ని సొంతం చేసుకున్నాడు. ఆ రాత్రి తనకి నరకం చూపించాడు. చాలాసేపటికి తన్ని వదిలి తన రెండు బుగ్గలు గట్టిగా నొక్కిపెట్టి, ఎలా ఉంది బేబీ నా పగ అంటూ తన్ని కౌగిలించుకుని పడుకున్నాడు. తనకి దుఃఖం బయటకు వచ్చేసింది. అలా తన మీద ఎందుకు అంత కోపంగా ఉన్నాడో తనకు అర్థం కాలేదు. తనకు ఇంత నరకం ఎందుకు చూపించాడో కూడా తెలీదు. అలా రాత్రి గడిచిపోయింది. ఇక మన హీరో పేరు రాణా ప్రతాప్ వర్మ. 6 అడుగుల అందగాడు, ఒక సామ్రాజ్యానికి అధిపతి. తన కష్టాజీతంతో ఎదిగిన మనిషి. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు.
ఇద్దరు చెల్లెళ్ళు. చెల్లెళ్ళంటే ప్రాణం. తమ కోసం ఏమైనా చేస్తాడు. పెద్ద చెల్లి సంజన. తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనకు ఒక పాప కృతి. చిన్న చెల్లి లయ. తనకు సంబంధాలు చూస్తున్నాడు రానా. కానీ ఏదీ సెట్ అవ్వటం లేదు. రానా చాలా కోపిష్టి. ముక్కు మీదే కోపం ఉంటుంది. తను ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని ఎలాగైనా సొంతం చేసుకుంటాడు. ఎదురు తిరిగేవాడు ఎంతటి వాడైనా సరే తన మీద తప్పక విజయం సాధిస్తాడు రానా. ఇక మన హీరోయిన్ గురించి చెప్పుకుందాం. అమ్మ నాన్నల ముద్దుల కూతురు బృంద. చాలా అందంగా ఉంటుంది. మంచి మనసున్న అమ్మాయి. తన అన్నయ్య కిషోరు. తన భార్య సంజన రానా చెల్లెలు. కిషోర్ సంజన తన అన్న తన పెళ్లికిచ్చిన విల్లాలో ఉంటారు. బృందాకి కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం అయ్యింది. తన పేరు అభినవ్. పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినా బృంద అభినవ్ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. బృంద నాన్న అభినవ్ నాన్న ఇద్దరు ప్రాణ స్నేహితులు. తమ ఇద్దరు పిల్లలకి పెళ్లి చేస్తే తమ స్నేహం బంధంగా మారుతుంది అన్న ఉద్దేశంతో ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకున్నారు వాళ్ళ పేరెంట్స్. కానీ బృంద అభినవ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యారు. ఎంగేజ్మెంట్లో ఇద్దరు చూసుకున్నారు. బృంద అభినవ్ ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. అలా ఎంతసేపు చూసుకున్నారో కూడా తెలీదు. ఇంతలో ఏదో అలికిడి అయితే ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు. శుభముహూర్తంలో ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటున్నారు. పెళ్ళికి ఇంకా 3 నెలల వరకు ముహూర్తాలు లేవు అన్నారు పంతులు. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు సడన్గా చూసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు కూడా ఇది మంచిగా అనిపించింది. 1 నెల బాగా ఎంజాయ్ చేశారు. అభికి మాల్లో జాబ్ వచ్చింది. అర్జెంటుగా జాయిన్ అవ్వాలని మెయిల్ కూడా వచ్చింది. తను అందరికీ చెప్పాడు. పెళ్ళి ఇంకా 2 నెలల్లో పెట్టుకొని ఇప్పుడు వెళ్తే 6 నెలల వరకు రాలేను అంటున్నావు. ఇప్పుడు పెళ్లి చేయాలన్నా మంచి ముహూర్తాలు కూడా ఇప్పుడు లేవు. మరెప్పుడు చేద్దామని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. బృంద ఏమైంది? 6 నెలలు ఇలా అయిపోతాయి. తనని వెళ్ళనివ్వండి. తను తిరిగి వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకుంటాం. ఈ అవకాశం మళ్ళీ రాదు తనకి. అందరూ మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి సరే అని ఒప్పుకున్నారు. పిల్లలు మీరింత బాధ్యతగా ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇంకా 10 రోజుల్లో అభి యుఎస్ఏకి బయలుదేరాడు. బృందాకి చాలా దిగులుగా ఉంది. తన్ని వదిలి వెళ్ళటం. తన వెంట కన్నీరు కనబడకుండా ఉంది. అభి బృంద బాధగా ఉందా అని అడిగాడు. బృంద అంటూ తల ఊపింది. అభి బృంద నుదురు మీద ముద్దు పెట్టి ఇప్పుడు నేను ఒక్కడినే వెళ్ళడం లేదు. నాతో పాటు నీ జ్ఞాపకాలు కూడా తీసుకుని వెళ్తున్నా చూడు అంటూ వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు చూపిస్తాడు తనకి. చూడు నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో నేను వెళ్ళేటప్పుడు కూడా నువ్వు అలానే ఉండాలి సరేనా అని అన్నాడు. సరే అని బృంద కళ్ళు తుడుచుకుంది. నువ్వు తొందరగా వచ్చే అభి అంటూ హ్యాపీగా తనకు ఒక ముద్దు ఇచ్చింది. అభి బృంద నువ్వేనా అంటూ షాక్ అయ్యాడు. అవును నేనే. 6 నెలలు నాకు దూరంగా ఉంటావు కదా అందుకే ఇది. అభి కూడా బృంద బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇక తనకి బాయ్ చెప్పి వాళ్ళ పేరెంట్స్కి బాయ్ చెప్పి ఇక అభి యుఎస్ఏ వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కాడు. మరి ఇంతలో ఏమయ్యింది? అసలు బృందాని ప్రతాప్ వర్మ ఎందుకు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అనేది వచ్చే భాగంలో చూద్దాం. అందరికీ మన స్టోరీస్ నచ్చుతున్నాయండి. కాకపోతే ఒకరో ఇద్దరో అన్నీ కూడా అమ్మాయిల మీద రాక్షస ప్రేమ అన్న స్టోరీసే చెప్తున్నారు మీరు అంటున్నారు. అలా ఏమీ ఉండదండి. స్టోరీ చివరి వరకు వింటే మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను ఒక అమ్మాయినే కదండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ తనువు నాదే కూడా సీజన్ 2 తొందరలోనే వస్తుంది.